భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 16/2/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసం కృష్ణాపక్ష చతుర్దశి సోమవారం చతుర్దశి సాయంత్రం 5:26 వరకు నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి 8:58 వరకు వర్జం రాత్రి 1:06 నుండి 2:45 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 12:36 1:22 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:54 3:39 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 5:57 అమృతగడ ఉదయం 10:01 నుండి 11:42 వరకు రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 9 వరకు కూడా రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం మధ్యాహ్నం 1:45 2:50 వరకు శుభకాలం వరియన్ యోగం రాత్రి 2:19 శకుని సాయంత్రం 5:26 చతుర తెల్లవారుజామున 5:34 నిన్న శివరాత్రి ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ఈరోజు చక్కగా ప్రాతకాలం అందే సోమవారం కూడా అయ్యింది రుద్రాభిషేకం చేసుకోవడం పరమశివుడిని అర్చించడం అనంతరం బ్రాహ్మణ భోజనం పెట్టి లేదా స్వయంపాకం కానీ సాహిత్యం కానీ స్వయంపాకం కానీ ఇచ్చి ఈరోజు మహాశివర ఉపవాస అనంతరే దినే ఇందువాసరే అటు సోమవాసరే అని మహాశివరాత్రి ఉపవాసం పరిపూర్ణం సంపూర్ణం అని చెప్పి ఉపవాసాన్ని పరిసమాప్తి చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా ఆచరించాలి సోమవారం కూడా పరమశివుని అభిషేకించడం దర్శనానికి ఈరోజు కూడా చాలా విశేషమైనటువంటి రోజే దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా ఉంటే అన్ని విధాలుగా మంచిది మీకు వృషభ రాశి వారి కుటుంబంలో అశాంతి సామరస్యంతో మెలిగితే అన్ని విధాలుగా మీకు ధనవృద్ధి లాభాలు ఉన్నాయి మిథున రాశి వారి వ్యాపారస్తులకి వ్యవసాయదారులకి అనుకూలం ధనలాభం దేవాలయ దర్శనాలు కర్కాటక రాశి వారి పై అధికారుల నుండి ఊహించని సహకారాలు మేలు కలిగే అవకాశాలు సింహరాశి వారి వ్యక్తిగత జీవితంలో సమస్యలు తొలగుతాయి వివాహ యోగ్యత కూడా పొందే అవకాశం కన్యారాశి నూతనమైన కార్యాలకు శ్రీకారం చుడతారు ధనయోగం తులారాశి వారి రాజకీయంగా గుర్తింపు అధికార ప్రాప్తి ఆనందం వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ధనుసు రాశి వారి కుటుంబ పరంగా ఆర్థికంగా అభ్యున్నతి మార్గంలో ప్రయాణించే ప్రయాణ అవకాశాలు కూడా ఉండే అవకాశం మకర రాశి వారి పొదుపు సూత్రాలు పాటించడం వల్ల ధనలాభం కుంభరాశి వారి ఇతరుల యొక్క సహాయ సహకారాలు కొన్ని ప్రయోజనాలు కూడా సాధించే అవకాశం మీనరాశి వారి కుటుంబంలో అశాంతి వ్యసనాల ద్వారా అధిక ధన వ్యయము గౌరవ భంగం